ఈ రోజు మనం ట్రావెల్ చేస్తున్న ట్రైన్ వచ్చి 12712 పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మన పింకీ గారు కూడా రన్నింగ్ విషయంలో ఏం మాత్రం కాంప్రమైజ్ కానంటుండు. 130లో పోకపోయినా ఆ ఫీల్ అయితే వస్తుంది. చాలా బాగా అనిపించింది. గుడ్ ఆఫ్టర్నూన్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ అండ్ ఫైన్. అందరూ మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. సో బ్యాక్ టు అనదర్ ట్రైన్ జర్నీ. సో ప్రెసెంట్ నేనైతే ఉన్నాను డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను. సో ఈ రోజు మనం ట్రావెల్ చేస్తున్న ట్రైన్ వచ్చి 12712 ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడ మధ్యలో అయితే నడుస్తుంది పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మనకి టైం వచ్చి 1:37 అయితే అవుతుంది. ఫోన్ నెంబర్ 4 నుంచి అయితే డిపార్ట్ అవుతుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ చూసేసి వచ్చిన ఇంట్రో ఇద్దామని అయితే బయటకు వచ్చినాను. సో లోపలికి అయితే వెళ్ళిపోతాం. మిగతా డీటెయిల్స్ ఏమున్నా లోపల వెళ్ళిన తర్వాత అయితే షేర్ చేస్తాను. సో మనం లోపలికి అయితే వెళ్ళిపోతాము. ప్లాట్ఫామ్ నెంబర్ 4 కి అయితే వెళ్ళాలి మనము. లోపలికి రాగానే అన్ని ఫుడ్ స్టాల్స్ అయితే ఉంటాయి. ఐఆర్సిటీసీ కానీ అన్ని ఫుడ్ స్టాల్స్ అయితే మనకి ఇటు సైడ్ అవ్వంగానే ఉంటది. సో మనము ప్లాట్ఫామ్ నెంబర్ 4 సైడ్ అయితే వెళ్ళాలి. సో మార్నింగ్ అయితే లాలాగూడ WIP7 అయితే లీడిఎస్ కూడా తీసుకొచ్చింది 30430 WAP7 మన పినాకినికి. సో ఇప్పుడేం లోపల లీడ్ చేస్తుందో మనకి అంత టైం ఉందా సార్ చూద్దాం. మన కోచ్ ఎక్కడుందో దాన్ని బట్టి మనం చూపించాలా లేదా అనేది డిసైడ్ అవుతుంది. కోచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. D558 అయితే సీట్ నెంబరు. సెకండ్ సీటింగ్ అయితే బుక్ చేసుకున్నాను. సో నేను ఆల్రెడీ పినాకిని ఎక్స్ప్రెస్ అయితే చేసినాను విజయవాడ నుంచి చెన్నైకి. బట్ ఏంటంటే అది ICFలో ఉన్నప్పుడు అయితే చేసినాను. ఇప్పుడు రీసెంట్గానే LHB అయితే అప్గ్రేడ్ చేసినారు ఈ కోచెస్ని. సో అందుకనే చాలా మంది అన్నారు, కమెంట్స్ చేసారు LHBగా కన్వర్ట్ అయింది ఒకసారి చేయండి వీడియో అని. మనము కంప్లీట్ ఇక్కడైతే ఏసీస్ ఉన్నాయి. మన D5 కోచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. కోచ్ వచ్చి D2 అనమాట. నేను అప్పటి నుంచి D5 అని చెప్తున్నాను. కోచ్ వచ్చి D258. D2 దగ్గరికి అయితే వెళ్దాము. మెయిన్ గా ఈ పినాకినికి చాలా పెద్ద హిస్టరీ అయితే ఉంది. విజయవాడ నుంచి 3 సిస్టర్స్ అయితే డిపార్ట్ అవుతారు ఎట్ ద సేమ్ టైమ్. ఇన్ ద సెన్స్ ఒక 10-15 మినిట్స్ గ్యాప్ లోనే 3 సిస్టర్స్ అయితే డిపార్ట్ అవుతారు. ఒక సిస్టర్ వచ్చి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వస్తుంది, ఒక సిస్టర్ వచ్చి విశాఖపట్నం అయితే వెళ్తుంది, ఇంకో సిస్టర్ వచ్చి హైదరాబాద్ అయితే వెళ్తుంది. సో అట్లా 3 సిస్టర్స్ 3 డెస్టినేషన్స్ కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయితే అయిపోతారు విజయవాడకి. ట్రైన్ అంటారు దీన్ని, పినాకిని, రత్నాచల్, శాతవాహన. సో ఈ 3 ట్రైన్లు ఇంటర్సిటీ లాగా అనమాట. విజయవాడ నుంచి ఎర్లీ మార్నింగ్ డిపార్ట్ అయిపోయి మళ్ళీ విజయవాడ నైట్ అయ్యే కల్లా అన్ని ట్రైన్స్ అయితే విజయవాడకి అయితే వచ్చేస్తాయి. సో ఇది మన D2 కోచ్ అనమాట. సీట్ నెంబర్ 58. జో జరా మనకు ఇంతకుముందు జర్నీ చేసినాడు ఎంజీఆర్ చెన్నై తిరుపతి దాంట్లో ఇగో సిట్టింగ్ చూసుకుంటే 3 సీట్స్ అయితే వచ్చినాయి. ఏంది వాటర్ సీట్ వచ్చి మిడిల్ అసలీ వచ్చింది, ఇంకా సైడ్ కార్నరు కాకపోతే మిడిల్ వచ్చింది. సో ఇలా టేబుల్ లాగా అయితే ఇచ్చారు. సాకెట్ చూసుకుంటే అన్నీ రీసెంట్గా LHB అయింది కాబట్టి మ్యాండేటరీగా చూపించాలి ఇవన్నీ. సాకెట్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి. సో చూద్దాం ఆక్యుపెన్సీ ఎట్లా రన్ అవుతుందో, ఎంత ఆక్యుపెన్సీతో రన్ అవుతుందో. సో టోటల్గా డిస్టెన్స్ వచ్చి 431 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ అయితే కవర్ చేస్తుంది మన పినాకిని. సో ఇక్కడ నుంచి డిపార్ట్ అయిన వెంటనే సుల్లూరుపేట, నాయుడుపేట, గూడూరు జంక్షన్ నుంచి ఒంగోలు, నెల్లూరు అవన్నీ కవర్ చేసుకుంటూ అయితే వెళ్తుంది. మిగతా డీటెయిల్స్ ముందు అయితే మెల్లమెల్లిగా షేర్ చేశాను. ఎందుకంటే ఎనర్జీ లేదు. ఫస్ట్ మనం లంచ్ చేసిన తర్వాత మెల్లిగా ఎనర్జీ తెచ్చుకొని డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను మీతోని. ఇంకోటి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఏదైతే 3 సిస్టర్స్ అని చెప్పినానో మీకు ఆల్రెడీ పినాకిని ముందు బ్లాగ్ లో కూడా చెప్పినాను. ఎవరైతే చూసినారో, ఎవరైతే చూడకపోయి ఉంటే మళ్ళీ వినండి. ఏంటంటే ఏదైతే 3 సిస్టర్స్ ఉంటారో 3 సిస్టర్స్ లో మీకు కామన్ గా ప్యాంట్రీ కార్ అయితే ఉంటుంది. ఏదైతే ఇంటర్సిటీస్ కి ప్యాంట్రీ కార్ అవసరమే ఉండదు. బట్ ఈ 3 సిస్టర్స్ ఇంటర్సిటీ ట్రైన్స్ కి అయితే ప్యాంట్రీ కార్ అయితే ఉంటుంది. ఫుడ్ అనేది మనకి ఆన్ బోర్డ్ లోనే దొరికేస్తుంది. నాకు ఇనాగరేషన్ చూసుకుంటే July 2nd, 1992 అయితే ఇనాగరేట్ అయితే చేశారు. సో ప్రెసెంట్ ఇది ఎప్పుడైతే LHB అయిందో అప్పటి నుంచి దీనికి పర్మిషన్ ప్రాపర్ 130 అయితే దొరకలేదు. ఎప్పుడు దొరుకుతుందేమో. ఇప్పుడు నేను చేసేది కూడా 130 పర్మిషన్ లో లేదు. 125 మాక్సిమం అయితే టచ్ అవుతుంది. 130 అయితే ఏడ టచ్ అవుతలేదు. పినాకిని కానీ ఇక్కడ నుంచి చెన్నై నుంచి విజయవాడ వెళ్ళే బండ్లు ఏదైనా కానీ 125 మాక్సిమం పోతున్నాయి, 130 అయితే వెళ్తలేవు. సో మన పినాకినికి యావరేజ్ స్పీడ్ వచ్చి 58 km/h అయితే ఉంటుంది. ఏదైతే సూపర్ ఫాస్ట్ కేటగిరీకి 55 నుంచి 65 ఉంటుందో ఈ మన పినాకినికి అయితే 58 km/h అయితే ఉంది పర్మిషన్. 58 km/h అయితే ఉంది. సో మాక్సిమం పర్మిషన్ వచ్చి 130 ఉంటుంది. బట్ చెప్పినాను కదా 125 వరకు వెళ్తుంది. సో ఇంకోటి ఏంటంటే ఒకసారి మనం ట్రైన్ డిపార్చర్ వీడియో తీసుకొని లోపల వెళ్ళి ఫటాఫట్ లంచ్ కంప్లీట్ చేసుకున్నాము. చాలా ట్రైన్స్ అయితే క్రాస్ ఓవర్ ఉన్నాయి, ట్రై చేద్దాము క్యాప్చర్ చేయడానికి.
నేను లోపల లంచ్ చేసి బయటకు వచ్చేలోపు మనము చూద్దాము ఎక్కడి వరకు లంచ్ కంప్లీట్ అవుతుందో అక్కడి వరకు నుంచి అయితే రికార్డ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేద్దాము. అప్పటి వరకు నేను ఫోన్ కూడా ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఫోన్ అయితే అసలు ఛార్జింగే లేదు. ఛార్జింగ్ పెడుతున్నా తీస్తున్నా. సో అట్లా అయిపోయింది. సో చూద్దాము డిపార్చర్ ఆన్ టైం డిపార్చర్ దొరుకుతుందా లేకపోతే ఏంది అనేది. 1:57 అయితే అవుతుంది. 2:05కి డిపార్చర్. చూద్దాము ఆన్ టైం డిపార్చర్ ఏమైనా ఇస్తాడా లేదా. సో మనం చూసుకోవచ్చు ఆన్ టైం డిపార్ట్ అయిందండి చెన్నై సెంట్రల్ నుంచి మన పినాకిని సూపర్ ఫాస్ట్. ఆన్ టైం డిపార్ట్ అయింది. సో మనం వచ్చిన ట్రైన్ అది తిరుపతి నుంచి వచ్చిన ట్రైన్ RSI విత్ సప్తగిరి. సో డిపార్ట్ అయితే అయిపోయినాం కదా, కొంచెం మనం లోపలికి వెళ్ళి అయితే చేసుకుందాము. పేట్ పూజ చేసుకొని మళ్ళీ కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చే లోపు ఏ స్టేషన్ స్కిప్ అవుతుందో ఆ స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాము. जोधपुर तांबरम वीकली. మైసూర్ దర్బాంగా యాక్సిడెంట్ స్పాట్ అనమాట ఇది. ఇట్లా అయిపోయింది చూడండి కోచెస్ అటు సైడ్ కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు ట్రైన్ వచ్చేసింది.
సమావేశం వీటి వెన్ను ఎయిటీ 82 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే 14 మినిట్స్ డిలేతోని సుల్లూరుపేట స్టేషన్కి అయితే వచ్చాము. ఆంధ్రప్రదేశ్లోకి అయితే ఎంటర్ అయిపోయినాము. స్టేట్లోకి 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి సుల్లూరుపేటకి. మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వచ్చాము. ఇక్కడ నుంచి 6 ట్రైన్స్ అయితే టర్మినేట్ అండ్ ఒరిజినేట్ అవుతాయి సుల్లూరుపేటలో. ఇంకోటి ఈ 45 ట్రైన్స్ అయితే ఇక్కడ హాల్ట్ అయితే డైలీ సుల్లూరుపేటలో. సో చూద్దాము. విజయవాడకి అయితే బిఫోర్ టైమే వెళ్తాము, అది షూర్. అది మనకి 1 మినిట్ హాల్ట్లో డిపార్చర్ కూడా వేసేసాడు. డిపార్ట్ కూడా అయిపోయింది సుల్లూరుపేట నుంచి మన ట్రైన్. మన నెక్స్ట్ హాల్ట్ ఉండబోతుంది నాయుడుపేట. రూమ్స్ ఉన్నాయి. మనం నాయుడుపేటకి వచ్చేసినాము. వెదర్ చాలా బాగుంది, చల్లగా. నేను ఎన్నిసార్లు చెన్నై పోయినాను, అన్నిసార్లు ఎండలో చచ్చిపోయినా. మేము నాయుడుపేటకి అయితే అరవ్ అవుతున్నాము. సో ఒక ట్రైన్ అయితే క్రాస్ ఓవర్ అవుతుంది మనకి. సో 109 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత 14 మినిట్స్ డిలేతోనైతే మనము నాయుడుపేటకి అయితే వచ్చినాము. సో 3 ప్లాట్ఫామ్స్ అయితే నాయుడుపేటకు ఉంటాయి. సో మనమైతే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 1కి. 35 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే నాయుడుపేటకి. జస్ట్ ఇక్కడ మనకి 2 మినిట్స్ హాల్ట్ మాత్రమే. నెక్స్ట్ మనం గూడూరు జంక్షన్ నుంచి సౌత్ సెంట్రల్ రైల్వేస్లకు అయితే అడుగు పెడతాము, విజయవాడ డివిజన్. సో ఈ నాయుడుపేట వరకు అయితే సదర్న్ రైల్వేస్ వస్తుంది, ఎంజీఆర్ చెన్నై డివిజన్ అయితే వస్తుంది. సో మనకైతే కాషన్ పడిపోయింది, డిపార్ట్ అవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాము. మనమైతే డిపార్ట్ అయ్యాము నాయుడుపేట నుంచి. వర్షం స్టార్ట్ అయింది, స్టేషన్ స్కిప్ చేస్తున్నాము.
సో వెల్కమ్ టు సౌత్ సెంట్రల్ రైల్వే. సో జోన్ చేంజ్ అయిపోయినాము, మనం సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి అయితే ఎంటర్ అయిపోయినాము. సో విజయవాడ డివిజన్ అండర్లో ఇప్పుడు నడుస్తాము గుంటూరు నుంచి. సో మనం గూడూరుకి ఎంటర్ అవుతున్నాము. ఆ లేన్ చూస్తున్నారా, అది వచ్చి రేణిగుంట లేన్ వచ్చి గూడూరులో కలుస్తుంది. మనం చెన్నై లేన్ నుంచి అయితే వచ్చాము, పుల్లూరుపేట నాయుడుపేట లేన్ నుంచి వచ్చి గూడూరులో కనెక్ట్ అయినాము. అందుకనే గూడూరు జంక్షన్ అని అంటారు. టోటల్గా 137 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే గూడూరు జంక్షన్కి అయితే వచ్చాము. సో డిలే చూసుకుంటే యాజ్ యూజువల్ 13 మినిట్స్ డిలేతోనైతే గూడూరు జంక్షన్కి అయితే వచ్చాము. జంక్షన్ అనేది ఎందుకంటే ఇక్కడ నుంచి మీకు చెప్పినాను కదా, రేణిగుంట సెక్షన్ అయితే అలాగ అవుతుంది. సో మనం అయితే వచ్చినాము సుల్లూరుపేట నాయుడుపేట చెన్నై లేన్ నుంచి. ఇక్కడ ప్లాట్ఫామ్స్ వచ్చి 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వచ్చాము. సో డైలీ వచ్చి 235 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి గూడూరు జంక్షన్ లో. ఇక్కడ నుంచి 4 ట్రైన్స్ అయితే ఒరిజినేట్ అవుతాయి, 4 ట్రైన్స్ అయితే టర్మినేట్ అవుతాయి. దానిలో ఒకటి సింహపూరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, అది కూడా నేను బ్లాగ్ చేసాను ఎండ్ టు ఎండ్. వన్ ఆఫ్ ద బెస్ట్ రన్ సింహపూరి నాకు అనిపించింది. అండ్ ఇంకోటి మనకి సిగ్నల్ అయితే వేసేసిండు, డిపార్ట్ అవ్వడానికి అయితే సిద్ధంగా ఉంది మన ట్రైన్. అండ్ ఇంకోటి మనం సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ లకు అయితే ఎంటర్ అయిపోయినాం. జస్ట్ గూడూరు స్టేషన్ ముందే మనకి జోన్ అయితే చేంజ్ అయింది. అండ్ డివిజన్ కూడా ఆబ్వియస్ గా చేంజ్ అవుతుంది. విజయవాడ డివిజన్ అండర్ లో అయితే మన ట్రైన్ అయితే నడుస్తుంది. సో మన ట్రైన్ అయితే డిపార్ట్ అయింది గూడూరు జంక్షన్ నుంచి. 2 మినిట్స్ హాల్ట్ అయితే తీసుకుంది గూడూరులో. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు సింహపూరి సూపర్ ఫాస్ట్ అయితే ఉంది. అది పొద్దున్న 8 o'clock అయితే అరైవ్ అవుతుంది గూడూరుకి. మళ్ళీ స్టార్ట్ అవుతుంది 6 o'clock ఏమో స్టార్ట్ అవుతుంది అది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఓవర్టేక్ అయితే ఉంది. మనకు ఓవర్టేక్ చేసి పోయేంత ట్రైన్ ఏమనుకుంటున్నారు, తిరుపతి సికింద్రాబాద్ వందే భారత్ని అయితే ఓవర్టేక్ అయితే ఇచ్చాడు. వెంకటాచలం రైల్వే స్టేషన్లో అయితే ఆగినాము. సో క్యాప్చర్ చేసాము, ఒకటి దిగి మరీ క్యాప్చర్ చేస్తున్నాను. సికింద్రాబాద్ వందే భారత్. తిరుపతి సికింద్రాబాద్ వందే భారత్.
స్నాప్ ఎక్కించిన వేదాపాలెం. టోటల్గా 176 కిలోమీటర్స్ 35 మినిట్స్ డిలేతోనైతే మనము నెల్లూరు స్టేషన్కి అయితే వచ్చాము. నెల్లూరుకి వచ్చి 4 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. మనమైతే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 2కి. సో డైలీ చూసుకుంటే 234 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే నెల్లూరులో. ఒరిజినేట్ ఇంకా టర్మినేట్ ట్రైన్స్ చూసుకుంటే కనుక 6 ట్రైన్స్ అయితే టర్మినేట్ అయితే 6 ట్రైన్స్ అయితే ఒరిజినేట్ అయితే. సో జస్ట్ మనకి 2 మినిట్స్ హాల్ట్. మనమైతే డిపార్చర్కి రెడీగా ఉన్నాము. మనకి లేట్ ఎందుకు అయిందంటే కేవలం వందే భారత్ ఓవర్టేక్ కోసమే లేట్ అయింది. పినాకినికి డైలీ వచ్చి గూడూరులో వచ్చి ఆగితే గూడూరులోనే ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్తుందంట. గూడూరు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఓవర్టేక్ అయితే చేసింది. సో డిపార్చర్లో కలుగుతాం. సో మన ట్రైన్ అయితే డిపార్ట్ అయింది నెల్లూరు స్టేషన్ నుంచి. కృష్ణ G9 ఆదిలాబాద్ తిరుపతి కృష్ణ. సో బిట్రగుంటకి అయితే వచ్చేసాము. సో టోటల్గా 210 కిలోమీటర్స్ అయితే కవర్ చేసాము ఇక్కడితో. సో డిలే చూసుకుంటే 30 మినిట్స్ డిలేతో అయితే బిట్రగుంటకి అయితే వచ్చాము. సో 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి బిట్రగుంటకి. మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వచ్చాము. సో టోటల్గా 24 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే బిట్రగుంటలో. 2 ట్రైన్స్ అయితే ఒరిజినేట్ అయితే అండ్ 2 ట్రైన్స్ అయితే టర్మినేట్ అవుతాయి. ఫ్లాట్ 130లో పోయింది వందే భారత్, చెన్నై వందే భారత్, విజయవాడ చెన్నై వందే భారత్. సో మన పింకీ గారు కూడా రన్నింగ్ విషయంలో ఏం మాత్రం కాంప్రమైజ్ కానంటుండు. కొడుతున్నాడు 125 కొడుతున్నాడు కానీ 130 అయితే పోతలేదు. కానీ రన్ను మాత్రం మస్తు అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. రన్ను 130లో పోకపోయినా ఆ ఫీల్ అయితే వస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. బయట అయిపోయాము బిట్రగుంట నుంచి. అన్నిటికన్నా తోపు అనిపిస్తుంది అంటే చెన్నై వందే భారత్ కొట్టింది చూడండి, విజయవాడ చెన్నై వందే భారత్. అబ్బా ఈ ట్రిప్పులో పైసా వసూలు అంటే అదే. నాకు అది చూడడం మస్తు అనిపించింది. అన్నవరం ఎప్పుడు పోతానో ఇవన్నీ ఇప్పుడు ఏం చెప్పను, తర్వాతనే. అన్నవరం ఇన్నవరం తర్వాత చెప్తా.
Patna Ernakulam junction. సో కావలికి అయితే వచ్చేసినాము మనము. సో ఇక్కడితో 226 కిలోమీటర్స్ అయితే కవర్ చేసాము. కావలితో 226 కిలోమీటర్స్ కవర్ చేసాము. 31 మినిట్స్ డిలేతోనైతే మన ట్రైన్ రన్ అవుతుంది. సో కావలికి వచ్చి 5 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మనమైతే వచ్చేసాము ప్లాట్ఫామ్ నెంబర్ 4కి అయితే వచ్చాము. సో డైలీ చూసుకుంటే 52 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే కావలిలో. జస్ట్ ఇట్లా వచ్చి ఆగింది, మళ్ళీ డిపార్ట్ కూడా అయిపోతుంది. 1 మినిట్ అంతే. సిగ్నల్ మెయిన్ లైన్ అనుకుంటుంది. అదేండి డిపార్చర్ వచ్చేసిండు. సో కావలి నుంచి అయితే డిపార్ట్ అయిపోయాము. 1 నిమిషం హాలిడే తీసుకున్నాడు. ध्यान दीजिए गाड़ी संख्या 1748 बिलासपुर तिरुपति एक्सप्रेस बिलासपुर से आने वाली సో ఇక్కడ మనము కావలి డిపార్ట్ అయ్యాం కదా. బిలాస్పూర్ జంక్షన్ తిరుపతి ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. సో మనము సింగరాయకొండకి అయితే అదే పోయినాము. కంప్లీట్ 3rd లైన్ నుంచి అయితే విజయవాడ చెన్నై జనశతాబ్ది అయితే క్రాస్ ఓవర్ అయితే అవుతుంది. ఫ్లాట్ 130లో అయితే వస్తుంది. ఫ్లాట్ 130. సో టోటల్గా 264 కిలోమీటర్స్ కవర్ చేసి 20 మినిట్స్ డిలేతోనైతే సింగరాయకొండకు వచ్చాము. సో సింగరాయకొండ స్టేషన్ కోడ్ వచ్చి SKM. ఇక్కడ 40 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. మనమైతే వచ్చేసాము ప్లాట్ఫామ్ నెంబర్ 3కి. సో క్రాస్ ఓవర్ అయితే మస్తు అనిపించింది జనశతాబ్ది. నేను ఎక్కినప్పుడే నా రన్నే అసలు దాంట్లో ఉన్న రన్ అసలు నేను MGR చెన్నై నుంచి సేమ్ విజయవాడకి జనశతాబ్ది చేసినాను. అప్పుడు మొత్తం ప్రాపర్ TSRలే ఉండే. దానివల్ల అసలు రన్ అంత మంచిగా లేకుండే. ఇప్పుడు చూడండి ఎంత ఫ్లాట్ 130లో కూడా పోయింది సింగరాయకొండని. సో సింగరాయకొండ నుంచి అయితే డిపార్ట్ అయిపోయింది మన ట్రైన్.
సో 292 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినాము ఒంగోలు స్టేషన్కి. స్టేషన్ కూడా వచ్చి OGL. 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటే మనమైతే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 1కి. ఇక్కడ డైలీ చూసుకుంటే 241 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే ఇక్కడ నుంచి ఒక ట్రైన్ అయితే ఒరిజినేట్ అవుతుంది. సో మనమైతే 29 మినిట్స్ డిలేతో అయితే వచ్చాము ఒంగోలుకి. ఆన్ టైమే వచ్చిండే, బట్ ఒంగోలు అవుటర్స్లో ఎందుకు ఆపేసిండు, 10 మినిట్స్ అయితే ఆపేసిండు. సో మనం ఒంగోలు రైల్వే స్టేషన్ నుంచి అయితే డిపార్ట్ అయ్యాము. $342 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత 33 మినిట్స్ డిలేతోనైతే మనము చిరాలకు అయితే వచ్చాము. చిరాల స్టేషన్ కూడా వచ్చి CLH. ఇక్కడ 4 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటే మనమైతే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 4కి. సో ఇక్కడ డైలీ వచ్చి 115 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే చిరాలలో. సో మనం చిరాల నుంచి డిపార్ట్ అయ్యాము. యాటిట్యూడ్గా వచ్చేది గూడ్స్ ఒక్కడే. సో మనము డిపార్ట్ అయిపోయాము చిరాల నుంచి. ఇక్కడ చూసుకోవచ్చు అందరూ నిల్చొని ఉన్నారు, అందుకని అక్కడ నుంచి క్యాప్చర్ చేస్తలేను. మన నెక్స్ట్ హాల్ట్ ఉండబోతుంది బాపట్ల.
Train number 183 via Tenali Junction, Modu, number platform. సో 357 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత 33 మినిట్స్ డిలేతోని మనము బాపట్లకి అయితే వచ్చాము. సో బాపట్ల రాగానే ఫస్ట్ అబ్దుల్ అయితే కలవనీకి వచ్చిండు. సో ఆల్రెడీ గోవా వ్లాగ్స్లో దాంట్లో అయితే ఉన్నాడు అబ్దుల్. 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి బాపట్లకి. మనమైతే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 3కి. అండ్ ఇక డైలీ చూసుకుంటే 66 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే బాపట్లకి. సో జస్ట్ 1 మినిట్ హాల్ట్, జస్ట్ ఇట్లా కలవనీకి వచ్చిండు. సో బాపట్ల నుంచి అయితే డిపార్ట్ అయిపోయాము. జస్ట్ 2 మినిట్స్ హాల్ట్ అయితే తీసుకుని. సో బాయ్ బాయ్ అబ్దుల్, బాపట్ల రైల్ ఫ్యాన్. డైరెక్ట్ లోపలికి వెళ్ళి తెనాలి అరైవల్లో కలుద్దాం. Superfast Express via Tirupati. సో బాపట్లకి మనం డిపార్ట్ అయిపోయాము. హౌరా యశ్వంత్పూర్ ట్రైన్ అయితే వస్తుంది. సాగర్ది లివరీ ఉంది. సో తెనాలి జంక్షన్కి అయితే వచ్చాము. సో దీన్ని జంక్షన్ అని ఎందుకంటే ఇక్కడ నుంచి రేపల్లె సెక్షన్ ఇంకా గుంటూరు సెక్షన్ అయితే అలాగ అవుతుంది, అందుకని జంక్షన్ అని అంటారు. సో మన ఆపోజిట్లో ట్రైన్ అయితే వస్తుంది, ఫుల్ ప్రొసీడ్ అయితే ఉంది దానికి. అది తెలిసి ప్యాసింజర్ ట్రైన్ అయితే అనుకుంటున్నాను. మళ్ళీ గూడ్స్ అవ్వద్దు, మళ్ళీ మోసపోవద్దు, ప్యాసింజరే. సాగర్ని లివరీ. అయితే 5 ప్లాట్ఫామ్స్ ఉంటాయండి. మనమైతే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 4కి. డైలీ తెనాలిలో చూసుకుంటే డైలీ 150 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. 6 ట్రైన్స్ అయితే తెనాలి నుంచి అయితే ఒరిజినేట్ అవుతాయి, 6 ట్రైన్స్ టర్మినేట్ అయితే అవుతాయి. సో మన నెక్స్ట్ హాల్ట్ వచ్చి మన డెస్టినేషన్ విజయవాడ. సో ఇక్కడతో మనం చూసుకుంటే ఎంత డిలేలో ఉన్నామంటే 39 మినిట్స్ డిలేతోని మనం తెనాలికి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి 30 కిలోమీటర్స్ విజయవాడ ఉంది. 9:16 అయితే చూపిస్తుంది. చూద్దాం ఏ టైంకి వెళ్తాము. సో తెనాలి నుంచి అయితే డిపార్ట్ అయ్యాము. ఆర్పిఎఫ్ ఆన్ బోర్డ్ అయ్యారు ఈ నుంచి వీడికి. ఏదైతే లేన్ డివైడ్ అవుతుందో అది గుంటూరు సెక్షన్కి అయితే వెళ్తుంది. ఇప్పుడు మనం చూసుకోవచ్చు. సో మనం కొంచెం ఫేర్స్ గురించి మాట్లాడుకుంటే, ఎందుకంటే మనం విజయవాడ దిగంగానే కొంచెం నేను బయటికి వెళ్ళాలి డిన్నర్ చేయడానికి.
సో అందుకనే నేను మనం ఇంకా నెక్స్ట్ హాల్ట్ విజయవాడనే కాబట్టి మనము ఇంకొక 10 minutesలో విజయవాడ వెళ్ళిపోతాము. సో దానికన్నా ముందు మనం ఈ ట్రైన్ యొక్క ఫేర్స్ మాట్లాడుకుందాము. నాకు పడ్డది 180 రూపీస్ అయితే పడ్డది, ఎందుకంటే నేను సెకండ్ సీటింగ్లో వచ్చినాం కాబట్టి. సో దీంట్లో ఏసీ చైర్ కార్ కూడా ఉంది. ఏసీ చైర్ కార్ కాస్ట్ వచ్చి 625 రూపీస్ అయితే చైర్ కార్ కాస్ట్ అయితే పడుతుంది. కోచ్ అన్రిజర్వ్డ్ కూడా ఉంది, అంటే జనరల్ క్లాసెస్. జనరల్ టికెట్ వచ్చి 165 రూపీస్ అయితే పడుతుంది. బట్ మీరు బై మిస్టేక్ కూడా ట్రైన్ అయితే తీసుకోకండి, సూపర్ ఫాస్ట్ కేటగిరీ బండి కాబట్టి సూపర్ ఫాస్ట్ కేటగిరీ అయితే అప్లై చేయండి దాంట్లో మీ టికెట్ తీసుకున్నప్పుడు. నార్మల్గా రైల్వే వాళ్ళు అయితే అది అప్లై చేసేస్తారు, మీరు పర్టికులర్గా మీరు బుక్ చేసుకున్నప్పుడు అయితే సూపర్ ఫాస్ట్ కేటగిరీ అయితే యాడ్ చేయండి. సో దీంట్లో 3 టైర్ ఎకనామీ కూడా ఉంది. 3 టైర్ ఎకనామీ కాస్ట్ వచ్చి 700 రూపీస్ అయితే పడుతుంది. చూపించి అంటే చైర్ కార్ అంతే ఉంటుంది. స్పీడ్తోని ఏ ట్రైన్ జింగ్ అవుతుందో చూద్దాము. సో కోచ్ కాంపోజిషన్ గురించి మాట్లాడుకుంటే మన ఏదైతే పినాకిని ఉందో, పినాకినికి వచ్చి 8 సెకండ్ సీటింగ్ కోచెస్ అయితే ఉంటుంది, 6 జనరల్ క్లాసెస్ అయితే ఉన్నాయి. ఒకటి 3 టైర్ ఎకనామీ కోచెస్ అయితే అన్ని ఇంటర్సిటీస్ లో యాడ్ చేశారు, అది కామన్ గా. 3 ఏసీ చైర్ కార్స్ ఉంటుంది. ఎక్స్ట్రాగా దీనికి చైర్ కార్ ఎక్స్ట్రా 1 అయితే యాడ్ చేశారు. సో టోటల్ గా ఒక ఎస్ఎల్ఆర్టీ ఒక ఈఓజీ టోటల్ గా కాంపోజిషన్ చూసుకుంటే 22 కోచెస్ అయితే ఫామ్ చేస్తుంది మన పినాకిని సూపర్ ఫాస్ట్. అంతోదయనా కాదు, कटरा कन्याकुमारी एक्सप्रेस। కషన్ బ్యారేజ్ అన్ని గేట్స్ ఓపెన్ అయ్యి ఉన్నాయి, బండి కూడా పోతుంది, అటు రికార్డ్ చేస్తే ఇటు మిస్ అవుతుంది. అయిపోయింది.
సో 431 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే విజయవాడ జంక్షన్కి అయితే వచ్చేసినాము. సో బిఫోర్ టైం అయితే వచ్చినాము, ఎందుకంటే ఇది కొంచెం తెనాలి నుంచి విజయవాడకి స్లాక్ టైం అయితే ఉంటుంది. ప్రతి ట్రైన్కి అయితే పెడతారు ఆ స్లాక్ టైం కవర్ కావడానికి. సో ఆ టైంలో మనకి అదైతే కవర్ అయిపోయింది. సో బిఫోర్ టైం అయితే వచ్చాము. సో ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ముందుగా దానికన్నా ముందు ఏదైతే ఎల్హెచ్బిగా అప్గ్రేడ్ అయిందో ఈ ట్రైన్ జూన్ 22, 2025 రీసెంట్గానే అయితే అప్గ్రేడ్ అయింది. సో ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Until then, see you in the next vlog, guys. Bye, see you, love you all. Signing off from Vijayawada Junction.